సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఊహించని స్థాయిలో రాజకీయ పార్టీలన్నీ కూడా కసరత్తులు ముమ్మరం చేస్తూ ముందుకు దూకుడుగా వెళ్తున్నాయి. ఎన్నికల ప్రచార శంఖారావం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మోగించారు. విశాఖపట్నం వేదికగా భీమిలిలో భారీ బహిరంగ సభకు అంతా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయా అంటే 100కు 100% ఫినిష్ అయిపోయాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా సరిగ్గా ఖరారు చేయలేదు. ప్రస్తుతం రా కదిలి రా పేరుతో జనంలోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తిగా ప్రచారానికి దిగిన సన్నివేశంలో ఒక్కసారిగా చంద్రబాబు అవన్నీ ఆఫ్ చేసేశాడు. నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఈ రెండు పార్టీలు వెళ్తుంటే వీటికి ధీటైన సమాధానం చెబుతూ జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఎన్నికలపై ఎవరి పైచేయి ఉంటుంది అనే దానిపై సర్వే నివేదికలు ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోకల్ పోల్, పెద్ద జాతీయ స్థాయి సర్వేలు సంస్థలు సైతం అంచనాలు బయటపెడుతున్నాయి. త్వరలో ఏపీలో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై అభిప్రాయాలు ఆ సంస్థలు బయటకు పెడుతున్నాయి. అవన్నీ కూడా కుండ బద్దలు కొట్టేలా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే ప్రజల చూపు ఉందని క్లియర్ కట్గా చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుంది అంటూ క్లియర్ కట్గా ఏకదాటిగా జాతీయ సంస్థలన్నీ కూడా ఒకటే తీర్పు చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేస్తారని వాళ్ళంతా స్పష్టం చేస్తున్నారు. 52% మంది ముఖ్యమంత్రిగా జగన్ను కోరుకుంటున్నారని ఏపీ వ్యాప్తంగా ఈ సర్వే సంస్థలన్నీ తేల్చి చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 115 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయ డంకా భోగిస్తుంది అంటూ పొలిటికల్ క్రిటిక్ తెలుపగా, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కట్టిన 60 స్థానాలకు మాత్రమే దక్కుతాయట. భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ అసలు ఖాతాలను కూడా తెరవలేని పరిస్థితి ఉందని అంచనా వేస్తుంది సంస్థ. లోక్సభ ఎన్నికలపై లోక్ పోల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో వైఎస్ఆర్సీపీకే ప్రజానికం జైజేలు కొడుతున్నారట. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని, వైసీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా వస్తాయని, టీడీపీ, జనసేన కూటమికి 6 నుంచి 8 స్థానాలు మాత్రమే పరిమితం అవుతాయని, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఒక్కో స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితే లేదట. తాజాగా జన్మత్ పోల్ సంస్థ తన సర్వే నివేదికను కూడా ఇటీవల వెల్లడించడం జరిగింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా అడ్డంగా వీస్తుందని, ఆ గాలి కింద అన్ని పార్టీలు కొట్టుకుపోతాయని జన్మత్ పోల్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 114 నుంచి 117 స్థానాలు గెలుచుకుంటుంది వైసీపీ అని, తెలుగుదేశం, జనసేన కూటమి 49 నుంచి 51 స్థానాలు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పారు. టీడీపీ వరుసగా రెండోసారి ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని ఈ సర్వే క్లియర్గా చెప్పింది. ఒకేసారి 3 జాతీయ పత్రికలు అన్నీ కలిసి సర్వేలు చేసినా వచ్చే ఫలితం జగన్ గెలుపు మాత్రమే. అఖండ మెజారిటీతో జగన్ బ్రహ్మాండంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. ఏదేమైనా తెలుగుదేశం, జనసేన ఇప్పటికీ కూటమి కన్ఫామా అంటే క్వశ్చన్ మార్కే. వాళ్ళు ధర్మం తప్పారు, అడగకుండా అభ్యర్థులను ప్రకటించారు అంటూ ఓ వైపున పవన్ ప్రకటనలు చేస్తున్నాడు. ఎక్కడ ఇంకా క్లారిటీ లేదు. ఈ సీట్లు కూడా తగ్గే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి.